హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమంతా చాలా బాగున్నామండి. ఈరోజు వ్యాపారం కూడా చాలా జరిగింది. పొద్దుటి నుంచి కూడా ఇవాళ హాలిడేస్ కదా! పొద్దుటి నుంచి కూడా మెల్లమెల్లగా అయితే వస్తూ ఉన్నారు. పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారండి. బేరమే ఎక్కువుందండి. పిల్లలైతే వస్తూనే ఉన్నారు మెల్లమెల్లగాని. కొంతమంది పిల్లలైతే ఇక్కడే తింటానని మారం చేసి మరి ఇక్కడే కూర్చొని తినేవాళ్ళైతే ఉన్నారండి. కొంతమందయితే పార్సెల్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు. మాస్టర్‌కి పూరి చేయడం అలవాటయిపోయింది కాబట్టి నేనింక పూరి దగ్గరికైతే వెళ్తలేదండి. పూరి మొత్తం కూడా తనే చేసేస్తున్నాడు. ఇవాళ హాలిడే ఉందని పూరి పిండి కూడా ఎక్కువ కలిపాము. మొత్తం కూడా చేసేసాడండి. అంటే ఉండలు నేనే చేసిస్తున్నాను. అలాగే కాల్చడం కూడా నేనే కాలుస్తున్నానండి. ఉండలైతే ఒక్కొక్కసారి చేసుకుంటున్నాడు. కాల్చడం అయితే కుదరట్లేదండి. కాల్చడం మటుకు నేనే కాలుస్తున్నాను. ఎందుకంటే అవి సరిగ్గా రాకపోతే తినేవాళ్ళకి ఇబ్బంది కదా! ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటున్నాయి. లేదంటే ఒక్కొక్కటి సరిగ్గా కాలట్లేదు. అందుకనేసి నేనే కాలుస్తున్నానండి. ఇవాళ అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా సర్దేస్తున్నాను. ఒక ప్లేట్ ఇడ్లీ ఉంటే కట్టేసానండి. కట్టేసి పక్కకు పెట్టేసాను. ఇంకా ఇడ్లీ కొంతమందయితే తింటున్నారు. కొద్దిగా చట్నీ ఉంటే ఒక గిన్నెలోకి వేసేసుకొని ఖాళీ అయిపోయిన సామాన్లన్నీ కూడా బయట పెట్టేసుకున్నానండి. దోసల పిండి కూడా ఖాళీ అయిపోయిందండి. అది కూడా తీసేసి బయట పెట్టేస్తాను. ఇవాళ సామాన్లన్నీ కూడా తోమేసుకుంటే నా పని అయిపోయినట్టేనండి.